వెల్కమ్ టు ప్రశ్నించు టీవీ ఛానల్. माता की मेरा भारत मेरा भारत मेरा भारत जय भारत माता की 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 भारत माता की जय 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 मातरम 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 जोहार मुरली नायक वंदे भारत माता वंदे भारत माता की जय जवान जय जवान जय जवान भारत माता की जय जय जवान जय किसान जय जवान जय किसान जय जवान जय किसान माता की भारत माता की मातरम वंदे मातरम भारत माता की जय भारत माता की जय बोलो भारत माता की जय भारत माता के भारत माता के वंदे 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 भारत माता की भारत माता की भारत माता की वंदे मातरम जय जवान जय जवान जय किसान भारत माता की जय भारत माता की जय मातरम वंदे मातरम मातरम ఇదేదో రాజకీయాల కోసం చేసే ర్యాలీ కాదు. ఇది సరదాగా పార్టీలు కలిసి చేసే ర్యాలీ కాదు. అటు ఇటు తిరుగుతూ ఆడుతూ పాడుతూ చేసే ర్యాలీ కాదు అనే విషయాన్ని ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. ఒక్కసారి మనం చరిత్రను గుర్తుంచుకోవాలి. ఏప్రిల్ 22వ తారీఖున భారతదేశం ప్రశాంతంగా ఉంటే పెహల్గామ్ అని జమ్మూ కాశ్మీర్ లో యాత్రికులు ఎక్కడెక్కడి నుంచో వచ్చినారు. ఒకరు ఆంధ్రప్రదేశ్ నుంచి, ఒకరు కర్ణాటక నుంచి, ఒకరు మహారాష్ట్ర నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి, పక్క దేశాల నుంచి అందమైన కాశ్మీర్ ను చూస్తామని చెప్పి పెహల్గామ్ లో తిరుగుతూ ఉంటే రాక్షస మూకలు, ఉగ్రవాదులు, పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు, పాకిస్తాన్ పంపించినటువంటి ఉగ్రవాదులు 25 మందిని కాల్చి చంపడం దారుణంగా విషయం. మామూలుగా చంపలేదు. జనాలు ఇలా ఉంటే అందరినీ కూడా హిందువులంతా ఒకవైపు రండి, ముస్లింలంతా ఒకవైపు రండి అని చెప్పి ఈ ముస్లింస్ ని మేమేమీ చెయ్యము, హిందువులను మాత్రమే కాల్చి చంపుతామన్నారు. అడుక్కున్నారు.
అలా చెయ్యొద్దన్నారు. మేము కూడా భారతీయులమన్నారు. మరింత నిర్ధారణ చేసుకోవడానికి మగవాళ్ళందరినీ ప్యాంటులు ఇప్పమన్నారు. ప్యాంటులు ఇప్పి చెడ్డీలు ఇప్పి చూసి వీళ్ళు హిందువులా ముస్లింలా అని నిర్ధారణ చేసుకుని కేవలం హిందువులని ఏరి 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 చెప్పడం ఎంత దారుణమైన విషయం మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం. పాకిస్తాన్ ఇలా ఎందుకు చేసింది, ఉగ్రవాదులు ఎందుకు చేశారో ఒక్కసారి ఆలోచన చేయండి. వాళ్ళకు కావాల్సింది ఇలా హిందువులను మాత్రమే చంపితే ఏ రోజుకైనా సరే హిందువులు ముస్లింలు పోట్లాడుకుంటారు, భారతదేశంలో మత కల్లోలాలు వస్తాయనే దురుద్దేశంతో వాళ్ళు అలా చేశారు. కానీ భారతదేశంలో ఉన్నటువంటి హిందువులందరూ ముస్లింలందరూ ఒక తాటి మీద ఉన్నారని, ఒక మాట మీద ఉన్నారని, ఒకటిగా ఉన్నారనే అంశం తెలీదా ఈరోజు అలా చేశారని చెప్తా ఉన్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి. వీళ్ళు కూడా దేశద్రోహులే. వీళ్ళనందరినీ కూడా ఒక్కొక్కడిగా చూసి 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 ఏరి పారేయాల్సిన అవసరం ఉందని మీరందరికీ తెలియజేస్తా ఉన్నా. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఇప్పుడే అప్రమత్తంగా ఉండండి. యుద్ధం పూర్తి కాలేదు. పాకిస్తాన్ దేశం అక్కడ ఉంది, కానీ పాకిస్తాన్ ఆలోచనలతో ఉన్నవాళ్ళు భారతదేశంలో కూడా ఉన్నారు. ఎన్నో చోట స్లీపర్ సెల్స్ లాగా. స్లీపర్ సెల్ అంటే ఎక్కడో చోట అన్ని ఊర్లకు పోయి వాళ్ళ బంధువుల పేర్లతోనో, కూలి వాళ్ళ పేర్లతోనో, పారిశ్రామిక పేర్లతోనో, ఆటో తోలుకునే వాళ్ళలాగానో, కూలోడు లాగానో ఎక్కడో చోట ఉంటాడు. అవసరం వచ్చినప్పుడు మళ్ళీ ఉగ్రవాద దాడి చేస్తాడు. ఇట్లాంటి వాళ్ళు ఏ ఊర్లోనా ఉండొచ్చు, ఆంధ్రోనిలు కూడా ఉన్నారు. మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు అప్రమత్తంగా ఉండండి. మీ చుట్టుపక్కల చూస్తా ఉండండి. మీ వీధిలో కానీ, మీ దగ్గర కానీ, మీ బంధువుల్లో కానీ, మీ పిల్లల పెళ్లిళ్ళలో కానీ, మీ బజార్లో కానీ ఎక్కడైనా ఎవడైనా కొత్త మనిషి కనిపిస్తే వదిలిపెట్టద్దు. వాడిని ఏదో విధంగా పట్టుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టాల్సిందిగా నేను కోరుకుంటా ఉన్నాను. ఆపరేషన్ సింధూర్ తర్వాత సుమారుగా 25-30 మంది పాకిస్తాన్ నుంచి పంపించిన ఉగ్రవాదులు అక్కడక్కడ ఉంటే వాళ్ళందరినీ ఏరేశాం. ఇప్పుడు రాష్ట్రమంతా కూడా ఎక్కడెక్కడైతే ఈ దుర్మార్గులు ఉన్నారో జల్లెడ పడతా ఉన్నాం. వదలదు అనుకోవద్దు. ఎక్కడో సరిహద్దు ఉంది కదా, ఎక్కడో పాకిస్తాన్ ఉంది కదా, అక్కడేదో యుద్ధం జరుగుతుందంటే వాళ్ళు అక్కడ మాత్రమే ఉండరు, ఇక్కడ కూడా ఉంటారన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు మనం చేస్తున్నటువంటి ఈ ర్యాలీ మన కోసం కాదు, మన కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా సరిహద్దుల్లో నిలబడి ఉన్నటువంటి సైనికుల కోసం చేస్తా ఉన్నాం. అయ్యా, ఈ రోజు మనం నిద్రపోతా ఉన్నామంటే వాళ్ళు మేలుకొని రాత్రంతా కపలా కాస్తున్నారు కాబట్టి నిద్రపోతా ఉన్నాం. మనం ఈ రోజు మన కుటుంబాలతో కాస్తున్నారు కాబట్టి ఉండగలుగుతా ఉన్నాం. వాళ్లకు సంఘీభావంగా, ప్రధాని నరేంద్ర మోడీకి సంఘీభావంగా ఈ రోజు ఈ తిరంగా ర్యాలీని చేసి మేము సైతం మీతో ఉన్నామన్న విషయాన్ని చెప్పడానికి ఈ ర్యాలీ ఆధ్వర్యంలో చేస్తున్నామన్న విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. మీకందరికీ చెప్తా ఉన్నాం, అవకాశం వస్తే ప్రతి ఒక్కరు సైనికుడుగా మారండి. అవసరం వస్తే ప్రతి ఒక్కరు దేశాన్ని కాపాడుకోవడానికి సిద్ధం కండి. అవసరమైతే ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధపడినప్పుడే వాడు నిజమైన భారతీయుడుగా ఉంటాడని మీకందరికీ తెలియజేస్తూ భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి వందే